హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. ఎట్టకేలకు రేపు మన తెలంగాణలో ఈ 33 నుంచి 35 జిల్లాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రేపు ఏ జిల్లాలలో మొదటిగా ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నదానిపై మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. లైవ్ ప్రూఫ్తో సహా రేపు మీ పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎవరెవరికి డబ్బులు విడుదల కాబోతున్నాయి అన్నది క్లుప్తంగా అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇక దీంతో పాటుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే పోయిన నెలలో జమ చేసినటువంటి ఆగస్టు నెల ఆసరా పెన్షన్లు 2016 రూపాయలు 4016 రూపాయల పాత పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదో వారికి తిరిగి ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేస్తారా జమ చేయరా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని తెలుసుకుందాము. ఇక చాలామందికి అయితే కొన్ని నెలలలో పోయిన నెల, కొంతమందికి అయితే ఈ నెలలో కూడా కొంతమందికి అయితే పెన్షన్ డబ్బులు అనేది జమ కావడం లేదంట. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. ఇక ఇప్పుడు ఈ నెలలో పంపిణీ అయిపోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు కూడా మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీరు ఈ 2 అప్డేట్స్ అనేది చేసుకోవాలి. ఎవరైతే ఈ 2 అప్డేట్స్ చేసుకోరో వారికైతే పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ కావాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో మొదటిగా ఎవరికైతే జమ కాబోతున్నాయి అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూసినట్లయితే మీకు సమాచారాన్ని అయితే పూర్తిగానైతే తెలుసుకోవడానికి అయితే అర్హులుగా ఉంటారు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయకుండా వీడియోని చూస్తుంటే వెంటనే లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి అడుగుతున్నాను. ఛానల్ని నచ్చినట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల కేటగిరీలు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారో అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపటి నుంచి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ సెప్టెంబర్ నెల కోసం పెన్షన్ డబ్బులను అయితే భారీ ఎత్తునైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు వచ్చేసి మనకైతే అన్ని జిల్లాల్లోనైతే పెన్షన్ డబ్బులు అయితే జమ చేయనున్నారు. ప్రత్యేకంగా ఆ జిల్లా ఈ జిల్లా అని ఏం లేదు, అన్ని జిల్లాల్లోనైతే రేపైతే ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు మనకైతే 2500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఎట్టకేలకు మన తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక తెలంగాణలో మనకి దాదాపు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని నవంబర్ నెల ఆఖరి నుంచి ఈ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేసేందుకు ఫైనల్ తేదీ అనేది ఖరారు చేయబోతున్నారు. జరగబోతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో దీనిపై అయితే పూర్తి అప్డేట్ వివరాలు అయితే రానున్నాయి. ఇక అప్డేట్స్ వచ్చినప్పుడు మీకైతే పూర్తి వీడియో అనేది చేసి మీకు సమాచారం అనేది అందిస్తాను. సో అప్పటి వరకు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.